పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఇక ఎల్లుండి జరిగే ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పులివెందులో 5 పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే. అటు ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందులో ఇప్పటివరకు 550 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాం వరకు పులివెందులో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలన్నీ ఏకగ్రీవమే. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసినా అక్కడ ఏకగ్రీవమే. అయితే 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8500 ఓట్లకు గాను 2500 ఓట్ల మెజారిటీతో జెడ్పీటీసీగా గెలుపొందారు. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 10,600 ఓట్లున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీకి 25% ఓటు బ్యాంక్ ఉంది. అంతేకాకుండా 2016 జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి 2,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని టీడీపీ నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాజీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ ఎన్నికల బరిలో నిలిపింది. చనిపోయిన వైసీపీ నేత కుటుంబానికి అండగా ఉన్నామన్న భరోసా కల్పిస్తూ ఈ టికెట్ వారి కుటుంబ సభ్యులు కేటాయించినట్టు వైసీపీ స్పష్టం చేస్తోంది. చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు బరిలో ఉంటే పోటీ పెట్టమనేది టీడీపీ పాలసీ. దీనికి విరుద్ధంగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో టీడీపీ తమ అభ్యర్థిని నిలిపింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల మండలానికి చెందిన వ్యక్తులు కాకుండా సింహాద్రిపురం మండలానికి చెందిన వారిని జెడ్పీటీసీ ఉప ఎన్నికలో బరిలో దింపింది. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవి సతీమణి అభ్యర్థిగా ఉండడంతో ఇక్కడ ఎన్నికల్లో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని వైసీపీ గట్టిగా ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా వెనకడుగు వేయకుండా ప్రచారంలో దూసుకుపోతోంది. నల్గొండ జిల్లా నల్గొండ వారిపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు వైసీపీ నేత వేల్పుల రాముపై టీడీపీ నేతలు దాడులు చేసి గాయపరిచారు. ఈ దాడులపై అటు వైసీపీ ఇటు టీడీపీ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. టీడీపీకి చెందిన దాదాపు 50 మందిపై హత్యాయత్నం కింద కేసు నమోదు కాగా వైసీపీకి చెందిన 50 మంది నేతలపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయినా తగ్గేదేలే అంటూ వైసీపీ, టీడీపీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.